రేవంత్ రెడ్డి రాజీనామా చెయ్యి, కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహించాలి, ఫలితాలే రెఫరెండం అన్నారు. రేవంత్ రెడ్డి పైన గెలిచాను, నాపై ఎన్నో కుట్రలు చేశారు డీకేఆర్ సంచలన వ్యాఖ్యలు. నిజంగా జేజేమ అనిపించుకున్నది, పోయి మామూలుగా కాదు, డీకేఆర్ జేజేమనే అనిపించుకున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తొడలు కొట్టి మెడలు కొట్టి అవతల పార్టీలకు నువ్వు మొగోని అయితే గెలువు, నువ్వు ఆడోని అయితే గెలువు అన్నాడు. ఒక ఆడామ చేతిలో ఓడిపోయిండు రేవంత్ రెడ్డి, మొగోడు. మరి ఒక మొగోడు ఒక ఆడామ చేతిలో ఓడిపోయిండు. మరి ఇప్పుడు మొగోడు ఎవడే, నువ్వా లేకపోతే ఎవరు? నువ్వు రెండిట్లలో ఓడిపోతివి. సొంత నియోజకవర్గంలో గెలిపించుకోలేకపోతివి, ఇటు సొంతంగా సిట్టింగ్ స్థానాన్ని దారదత్తం చేస్తేవి. అంటే ఇవన్నీ ఒప్పందంలో భాగమే కదా, 100% ఒప్పందంలో భాగం. 8 సీట్లు నువ్వు బీజేపీ కోసం దారదత్తం చేసినావంటే నీ అంత త్యాగశీలుడు అసలు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి తెలంగాణ రాజకీయాలలో. ఇప్పుడు అసలు మీకు ఒక లెక్క చెప్తా వినండి మీరు. నిన్న అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతా ఏమంటాడు, ఏంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసింది అని. ఇప్పుడు చెప్తా నేను ఎవరెవరికి సపోర్ట్ చేసారో చూడండి మీరు. ఈయన అసదుద్దీన్ ఓవైసీనయా. ఈ అసదుద్దీన్ ఓవైసీ ఏం చేసింది తెలుసా? ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీకి కిషన్ రెడ్డి మంచి దోస్తు, మీకు ఇది ఓపెన్ సీక్రెట్, తెలిసిన ముచ్చటే. ఇప్పుడు కిషన్ రెడ్డి కాకుండా ఒకవేళ పుస్తకంలో కిషన్ రెడ్డి ఓడిపోయిన అనుకో, అసదుద్దీన్కి అస్త్రశస్త్రాలు అన్నీ బంద్ అయిపోతాయి, కట్ అయిపోతాయి. ఇప్పుడు అదే బండి కిషన్ రెడ్డి గెలిస్తే ఆయనకు కొంత ఈయన చేతిలోనే పగ్గాలు ఉంటాయి, పార్టీ పగ్గాలు ఉంటాయి, కొంత ఈయనకు అది లాభపేక్షగా ఉంటుంది. అదే ఈయన ఓడిపోయిన అనుకో, బండి సంజయ్ ఉన్నాడు లైన్లో, ఈటల రాజేందర్ ఉన్నాడు లైన్లో, ధర్మపురి అరవింద్ ఉన్నాడు లైన్లో, ఇట్లాంటి ఎంఐఎంఈలు అందరూ ఉన్నారు. ఈ బండి సంజయ్కి పుసుకున మళ్ళీ అధ్యక్షుని ఇచ్చిన అనుకో, ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు తొక్కడం. సో కాబట్టి వీళ్ళిద్దరికేమో చీకటి ఒప్పందం ఉంటుంది, ఈయన కిషన్ రెడ్డికి అసదుద్దీన్ ఓవైసీకి. ఇద్దరు దోస్తులు కాబట్టి ఈయనని గెలిపించుకోవాలి. ఈయన గెలిపించుకోవాలంటే ఆడ గెలిచేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి? మనోడు రంగంలోకి దిగి ఖైరతాబాద్ ఉంది కదా, దానికి ఆడిపోయి దానం నాగేందర్ని బీఆర్ఎస్ నుంచి తీసుకురావడంలో అసదుద్దీన్ ఓవైసీ కీలక పాత్ర పోషించిండు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది దానం నాగేందర్ని బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడంలో అసదుద్దీన్ ఓవైసీది కీలక పాత్ర. ఎందుకంటే తన మిత్రుడు, తన చీకటి మిత్రుడు, తన రహస్య మిత్రుడు అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఓడిపోతే రేపటి నాడు మనకు పట్టు కోల్పోతాం, మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి రహస్య మిత్రుడి గెలుపు కోసము దానం నాగేందర్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలోకి టికెట్ ఇప్పించినటువంటి వ్యక్తి ఈయన. ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు, ఎవరు పనిచేస్తున్నట్టు ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ ముస్లిం హిందూ పంచాయతీలు కాదు కథ, మీది కాదు పంచాయతీ. అసదుద్దీన్ ఓవైసీ ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాడు, దేనికోసం పనిచేస్తూ ఉన్నాడో అర్థం చేసుకోండి. ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఎన్నికలు అయితే ఆడుకోయి పోటీ చేస్తాడు, గుజరాత్లో ఎన్నికలు అయితే ఆడుకోయి పోటీ చేస్తాడు, యూపీలో ఎన్నికలు అయితే ఆడుకోయి పోటీ చేస్తాడు, బీహార్లో ఎన్నికలు అయితే ఆడుకోయి పోటీ చేస్తాడు. ఆడ కూడా ముస్లిం ఏరియా ఎక్కడైతే ఉంటుందో అక్కడ చూసుకొని పోటీ చేస్తాడు. ముస్లిం ఏరియాలో ముస్లిం ఓట్లు ఎవరికి పడవు, ముస్లిం ఓట్లు ఎవరికి పడతాయి, ఎవరికి పడ్డ ఓట్లను నువ్వు చీల్చడానికి పోతా ఉన్నావు, అక్కడికి దేనికోసం పోతా ఉన్నావు, ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ నువ్వు గుడ్డోన్ లెక్క ఏది పడితే అది చెప్పేసి ఇంకా ఇదే జరుగుతుంది అని చెప్పేసి కూడా పోతాంటే ఎట్లనే? నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలని చూస్తూ ఉన్నావు, దాంట్లో తప్పులేదు. నువ్వు ఏ పార్టీ అధికారం ఉంటో ఆ పార్టీతో మంచిగానే ఉంటావు, మంచిగా నీకు కావాల్సిన పనులు చేయించుకుంటావు, దాంట్లో ఏం తప్పులేదు. నువ్వు ఉండాల్సిందే కూడా, అట్లనే పోతావు కూడా, తెలిసిన విషయమే. ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీకి నీకు కావాలి, కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్నావు, దాంట్లో తప్పేముంది? పో, డైరెక్ట్గా పో. కానీ అవతల మీద బట్ట కాల్చి మీదేసి ఇక వీళ్ళు ఇట్లా ఉన్నారు కాబట్టి మేము ఈయనతో పోతున్నాం, ఎందుకు ఈ దొంగ తిరుగుడు మాటలు, ఎందుకు ఈ పనికి వాళ్ళని ముచ్చట్లు? ఇంకెన్ని రోజులు నమ్ముతారు అనుకుంటున్నావు? ముస్లింలు కూడా చాలామంది మేధావులు ఉన్నారు, ముస్లింలు కూడా చాలామంది ఆలోచించేటువంటి వాళ్ళు ఉన్నారు. నీ కుట్రలు నీ కుతంత్రాలు తెలవనటువంటి వాళ్ళు ఎవరు చెప్పు? అందరికీ తెలుసు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ కాడికి పోయి అడుగు, నీ భాగవతం అంతా చెప్తా ఉంటాడు. ఇలా మాధవిలత మీరు వేరు అనుకోవడానికి పిచ్చోలేం గారు తెలంగాణ ప్రజలు అంతా ఒకటే. మీరిద్దరు మీరిద్దరు ఒకటే, లోపల ఆలింగనాల బ్యాచ్. సో ఇలా కిషన్ రెడ్డి గెలుపు కోసం నువ్వు చేసినటువంటి శ్రమ కృషి ఏదైతే ఉందో అసలు దానికి వెలకట్టలేంది. అది ఎన్ని లక్షల వేల కోట్లు ఇచ్చినా కానీ వెలకట్టలేంది. ఎందుకంటే నీ దోస్తు గెలవాలి, నీ దోస్తుని గెలిపించుకోవడం కోసం నీ వంతు నువ్వు ప్రయత్నం చేయాలి. అందుకే ఈయన దానం నాగేందర్ పోయి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు, టికెట్ టికెట్ ఇప్పించి అది రొడగొట్టినావు, ఈయన గెలిపించినావు. తెలియని విషయం అందరూ తెలిసినటువంటి విషయమే. సో కాబట్టి అనవసరంగా అసదుద్దీన్ ఓవైసీ నీకు నోరు ఉంది కదా, ఏది పడితే అది మాట్లాడతాం చెల్తుంది అనుకుంటే మాట్లాడక. అది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇంకా ముస్లింలు కొంత ఎడ్యుకేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ముస్లిం మిత్రులు, మైనార్టీ మిత్రులు అందరూ కూడా ఎడ్యుకేట్ కావాలి.
మనల్ని చీకటి కూపంలో నూకేసి మన మీద రాజకీయం చేస్తున్నటువంటి వాడు ఎవడో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనమే ఆలోచన చేసుకొని మనల్ని అడ్డం పెట్టుకొని ఎవడు రాజకీయం చేస్తూ ఉన్నాడు, మనల్ని ఎంతసేపున రెచ్చగొడతా ఉన్నాడు, అవతలోని అదను చేసి బీజేపీకి ఎంఐఎం కావాలి, ఎంఐఎంఓడికి బీజేపీ కావాలి, ఇద్దరు ఉంటేనే వాళ్ళకు రాజకీయ పబ్బం గడుస్తుంది. ఈ రెండు ఒకటే మిత్రులారా, గుర్తుపెట్టుకో, రెండు ఒకటే కొమ్మలు. ఈ రెండు ఒకటే కొమ్మలు. వీడికేమో హిందుత్వం అంటే పడదు, వీడికేమో మైనార్టీలు అంటే పడదు. ఇద్దరు ఏంటంటే నువ్వు వీని తిట్టు నాకు ఆ లోట్లు వేస్తారు, నువ్వు వాని తిట్టు నాకు ఈ లోట్లు వేస్తారు. సో ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా డేంజర్ సమాజానికి. హిందూ ముస్లింలు అందరం కలిసే ఉంటాం, మంచిగా ఉన్నదాంట్లో కల్లో గంజో తిని బతుకుతాం. కానీ పాదబస్తీకి పోయి ముస్లింల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే బీజేపీ వాళ్ళు చేస్తూ ఉంటారు. బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇంకో దగ్గర మీటింగ్లో పెట్టేమో ఎంఐఎంని మీద తుపాకు పెట్టి ముస్లింని కాల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా సమాజానికి మంచి కాదు. ఇలాంటి మత రాజకీయాలు చేసేటువంటి మోడీని యూపీలో తరిమేసిర్రు. సొంతంగా అది ఎక్కడైతే ఉన్నదో, అయోధ్య మందిరం ఎక్కడైతే ఉన్నదో, రాముడే కోపగించి ఆ రాముల వారే, ఆ దేవుడే ఇవాళ మోడీకి గడ్డి పెట్టిండు. 80 సీట్లు ఉంటే వాళ్ళని 30 దగ్గర కట్టడి చేసిండు. మొదటి టర్ములో 2014లో 70 సీట్లు వచ్చినాయి, తర్వాత 60 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 32 సీట్ల కాడ చేసిర్రు. ఇవాళ ప్రభుత్వం వాళ్ళది ఒక బీజేపీ ప్రభుత్వం ఏర్పడతలేదంటే దానికి కారణం కూడా రాముడే. ఆ దేవుడు స్వచ్ఛమైనడు కాబట్టే, రాముడు స్వచ్ఛమైనడు కాబట్టే ఇలా దుర్మార్గాలను చూసి, వీళ్ళ మత రాజకీయాలను చూసి, నన్ను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారని చూసి సన్యాసులను మొత్తం అక్కడ ఒడగొట్టిండు. సో కాబట్టి మనం ఇంకా కూడా, అల్లా కూడా చాలా మంచి దేవుడు, మరి అల్లా అడ్డం పెట్టుకొని వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలను మీరు కూడా గ్రహించండి. మైనార్టీ మిత్రులు ఆలోచన చేసుకోవాలి, ఏం జరుగుతుందో అనేది ఆలోచన చేసుకోవాలి. అసలు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారంటే, నీకు రాజకీయ అవసరం ఉండవచ్చు, తప్పు లేదు, నీకు బీజేపీతో అవసరం ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీతో అవసరం ఉండొచ్చు, ఎవరితో ఉండొచ్చు, కానీ అవతల మీద బట్టగాల్చి మీదేసి ఇగో మేము పత్తితులం ప్రతిభతలం అని చెప్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. అసద్భాయ్ గుర్తు. సో ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు, ఇలాంటి పిచ్చి కామెంట్లు చేయకు. ఆడుకో ఎంతో కొంత తెలంగాణ రాష్ట్రంలో మీకు మంచి గౌరవమే ఉంటుంది, హైదరాబాద్ లాంటి నగరంలో మంచి గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయకు. దీన్ని చేసి అనవసరంగా ముస్లిం మిత్రులను రెచ్చగొట్టి ఆలనీలం చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. సో ఇట్లా రేవంత్ రాజీనామా చేయి. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఏమన్నాడయ్యా అంటే, నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి, నువ్వు మోడీ మొహం మీద ఓట్లు జరిగినాయి, ఎన్నికలు జరిగినాయి, సో కాబట్టి మోడీ ఫేస్తోని మోడీ గ్యారంటీ మీద ఎన్నికలు జరిగినాయి, ఆ మోడీ గ్యారంటీ పనిచేయలేదు, కాబట్టి ఆయన పనికిరాడు అన్నాడు. నా విశ్లేషణ, నా డిమాండ్ ఒక్కటే, మోడీ గ్యారంటీ మీద ఎన్నికలకు వెళ్ళిన భారతీయ జనతా పార్టీ మోడీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించారు. మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ పూర్తయిపోయింది, కాలం చెల్లిపోయింది కాబట్టి ఈ దేశ ప్రజలు మోడీ గారిని తిరస్కరించారు. తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. ఎందుకంటే ఆయన నాయకత్వాన్ని, ఆయనను చూపించే ఓట్లు అడిగినరు ప్రజలు, ఆయన నాయకత్వాన్ని, ఆయన గ్యారంటీని తిరస్కరించారు. కాబట్టి 140 కోట్ల ప్రజల యొక్క తిరస్కారానికి లోనైన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. మోడీ దాని మీద నడిచింది, మోడీ గ్యారంటీ మీద నడిచింది కాబట్టి బీజేపీకి మ్యాండేటరీ ఇవ్వలేదు, మోడీ పని అయిపోయింది, అందుకే ఆయన రాజీనామా చేసి ఇక మళ్ళీ ప్రధానం కావద్దని చెప్పేసి ఆయన చెప్తాడు. మరి అట్టనే నీ దాని మీద నడిచింది కదా, నేనే పీసీసీని, నేనే ముఖ్యమంత్రిని, నేనే నా మీద నడిచిందని చెప్పేవా. మరి నీకు కూడా 8 సీట్లే వచ్చినాయి 16 సీట్లల్లో, దాంతోపాటు 8లో కూడా మళ్ళీ నీ సొంత 2 ఓడిపోయినావు. మరి ఓడిపోయినప్పుడు ఎట్లా అదైంది, ఏ విధంగా నువ్వు కూడా రాజీనామా చేయాలి కదా, అదే విషయాన్ని చెప్తా ఉంది. ఇక నగరంలో భారీ వర్షం అంట, చిన్నపాటి వర్షానికే అంత అతలాకుతలం అయిపోయింది. సోనియా పుట్టినరోజున తెలంగాణ తల్లి ఉత్సవం అంట. అమ్మో, సోనియా పుట్టినరోజు తెలంగాణ తల్లి అంట. తెలంగాణ తల్లి సోనియా గాంధీ. ఇప్పుడు బొమ్మ మారుతాడు, సోనియా గాంధీ బొమ్మనే పెడతావా? పెట్టు చెప్తున్నా కదా, అదే నువ్వు దేంతో పెట్టుకోకూడదు, దాంతోనే పెట్టుకుంటున్నావు. పెట్టుకో చూద్దాం.